కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్టీసీ సిబ్బందికి, డ్రైవర్ అన్నలకు మరియు కండక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా అపాయ మెరుగని ప్రయాణమే మేలల్లో మనసు వేరే చెప్పేసింది కాబట్టి డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. యాక్సిడెంట్స్ కూడా అంతే, నియమాలు కూడా అంతే. ఫిజికల్ అంటే మన డే టు డే ప్రోగ్రాంలో జరుగుతున్న విషయాలని 2 వీలర్స్ కొట్టుకుంది, 2 వాహనాలు పట్టుకోవడం కాదు యాక్సిడెంట్ అంటే. పోతే పోయింది ఇంకో బస్సును ప్రొడ్యూస్ చేయొచ్చు, పోతే పోయింది ఇంకో 2 వీలర్ కొట్టుకుంది. కానీ యాక్సిడెంట్లో పోయే ప్రాణాలు 2 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాడు. యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డాడు. యాక్సిడెంట్లో కాల్ చేతులు ఎవరైతే తిరుగుతారో వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డాడు. కేవలం రోడ్ యాక్సిడెంట్ అంటే 2 వాహనాలు పట్టుకోవడం కాదు, 2 జీవితాలు కాదు, ఎంతమందిలో అన్ని జీవితాలు రోడ్డు పాలైంది. సో ఇది ఆలోచన రావాలి. ఈ నియమాలు మనకు తెలియదా? అందరికీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంటుంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంటారు. అయినా సరే ఎందుకు వెళ్తున్నాయి? ఇప్పుడు పాట పాడితే చాలా చక్కగా పాడాలి. ఎందుకంటే కేవలం మానవ తప్పిదాలు, మన క్రమశిక్షణ రాహిత్యం, అది మనం అందరం చెప్పుకోవాలి. అది ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇవి తగ్గుతే తప్పించేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని పెట్టుకున్నా కూడా మనం కార్యక్రమం పెట్టుకోవడము, బిస్కెట్స్ తినడము, భక్తులు మాట్లాడడము, తర్వాత వెళ్ళిపోవడం తప్పించేసి ఆలోచన రావాలి. అంటే రోడ్డు భద్రత అన్నది కేవలం ఆలోచన మాత్రమే. ఇప్పుడు మన బాడీ ఉంది, ఈ బాడీలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, మనకు తెలియదు. ఏం చూస్తుంటారు హుస్నాబాద్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్, అందరూ కలెక్టర్ ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి ఒక నూతన ఆలోచన రావాలని చెప్పేసి. ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా ఒక పూల బొకే ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత పూలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఓ మొక్క ఇవ్వమన్నారు. మొక్కలను నాటుతారు కదా, మొక్కలు తీసుకెళ్ళి నాటుతారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత పండ్లు ఇవ్వండి, పండ్లు ఇస్తే కనీసం ఇంటికన్నా తింటారని చెప్పేసి. మరి ఆ విధంగా ఆలోచన రావాలంటే మన రవాణా మంత్రి గారు కూడా మరి కలెక్టర్ల మీటింగ్ పెట్టినప్పుడు ఈ బొకేలు ఇచ్చే బదులు హెల్మెట్స్ ఇవ్వండి అన్నారు. అంటే హెల్మెట్ ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు ఉండాలి అని చెప్పేసి. అందుకని నేను హుస్నాబాద్ బస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేస్తే కూడా నేను మంత్రి గారికి హెల్మెట్ ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ గారికి కూడా హెల్మెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు విలేకరులకు ఇవ్వడం జరిగింది. అంటే ఆ విధంగా చర్చ జరిగి కేవలం మనకు నియమాలు నేర్చుకోవడం కాదు, ఆ ఆలోచన స్టార్ట్ చేయండి దయచేసి. ఆలోచన అందరూ డిస్కస్ చేస్తున్నారు. రోడ్డు మీద తప్పు చేసినప్పుడు 10 మంది అందరూ డిఫెన్స్గా అడిగేటట్టున్నారు, నువ్వు తప్పు చేస్తున్నావు నాయన అని చెప్పేసి. కానీ మన దగ్గర ఏముంది, రాంగ్ రూట్లో వస్తున్నట్టు జాబ్ అయింది, బాజు జగ అయినా జాబ్ ఊపర్తో నేరోగన అంటారు. సో ఆ విధంగా ఆర్టీసీ మీద మరీ గురుత బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ, మన ఆర్టీసీ నియమాలు, మనం చెప్పే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అటెండ్ అవుతూ అన్నీ బాగా చేస్తారని ఆశిస్తూ, మన ఆర్టీసీలో 30 సంవత్సరాల వరకు యాక్సిడెంట్ చేయని డ్రైవర్స్ ఎంతోమంది ఉన్నారు. మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్నాను. అలాగే ఈయన చూడడం కాదు, ప్రీతి గారితో
మన డిటిసి గారు శ్రీనివాస్ గారు ఆనంద్ గారు వారికి సన్మానిస్తూ వారికి అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. డిటిసి గారు డిఎస్పి గారు సన్మానిస్తున్నారు. అలాగే మనకు అలాగే అలాగే అభిలాష్ గారు, అలాగే ఆర్ఎం గారు, డిటిసి గారు, డిఎస్పీ